ఫ్రెండ్స్, నేనైతే ప్రస్తుతానికైతే పైనాపిల్ లాస్ట్ సీజన్కి అయితే వచ్చానండి. సో అయితే అడవి జామకాయలు అయితే మీకైతే చూపిస్తాను ఏ విధంగా అవుతుంది. చాలా రోజుల నుంచి అసలు కాయలు కాసాయనేసి మాకైతే తెలియట్లేదు. సో ఈరోజు వెళ్ళి చూద్దాం కాయలు ఉన్నాయా లేదనేసి వెళ్ళి చూశాను. సగం సగం అయితే అంటే గబ్బిలాలు తినేసాయి. సో మిగిలిన మాత్రం ఉన్నాయి 2-3 అయితే. సో చూపిస్తాను ఏ విధంగా ఉంది, దాని టేస్ట్ కూడా ఏ విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. నా కంటికి అయితే ఇదైతే పళ్ళు అండి, చూడండి. ఇవి అయితే పళ్ళు లోపల అయితే కొయ్యగానే ఈ విధంగా అయితే రద్దీగా ఉంది. నేను అనుకున్నాను ఇది పురుగులు పట్టేస్తుందేమో అనుకున్నాను. అయితే పురుగులు ఏం పట్టట్లేదు. నిజానికి ఈ యొక్క జామకాయలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ అడవిలో పండిన పంట కాబట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నా యొక్క అభిప్రాయం అయింది. సో మా యొక్క ఒక ముక్క ఇచ్చాను. టేస్ట్ ఏ విధంగా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా ఎక్కువ ఉన్న బాగుంది అనిపించేది. సో మాకైతే అంటే అంత ఎక్కువ కూడా దొరకలేదు. సో ఎందుకంటే గబ్బిలాలు తినేసాయి ఆల్రెడీ. సో మేమైతే సేకరించిన ఒక పైనాపిల్స్ అనేది ఈ విధంగా అయితే టట్టా బొట్లు సరదేస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ వారం లాస్ట్ కాబట్టి మరి అంత ఎక్కువగా అయితే దొరకలేదు. సో నేనైతే ఈ విధంగా కావట్లాగా తయారు చేసుకున్నాను. మా ఎక్క అయితే ఆ విధంగా సంచిలో నింపేస్తున్నారు. సో మా వాడైతే చూడండి, నీకు వీడియో తీస్తున్నాను సరిగ్గా ఈ విధంగా సిగ్గుపడుతున్నాడు చూడండి. సిగ్గు తగలయ్యా.